హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. నేనైతే ఇవాళైతే ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. సో ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే లేట్ అయిపోయింది. ఇప్పుడైతే సార్ అయితే ఏమంటారా అని అయితే కంగారుగా అయితే వెళ్తున్నాను. సో నేనైతే బయలుదేరేసాను ఇంటి దగ్గర నుంచి. నేనైతే పాపకైతే క్యాస్ట్ అప్లై చేయడానికైతే వెళ్ళేసి అక్కడైతే మీ సేవలో అయితే అప్లికేషన్ ఇచ్చేసి ఆటో అయితే ఎక్కేసాను. సో అంటే లేట్ అయిపోయింది కదా, ట్రాఫిక్ అయితే ఉంటుందేమో అనుకున్నాను. ఈ బ్రిడ్జి పైన అయితే ఎప్పుడు మాకైతే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది. సో ఇవాళ అయితే లేదు, కొంచెం హ్యాపీగా అనుకున్నాను. అంటే వెళ్ళిపోవచ్చులే అనేసి తొందరగా. ట్రాఫిక్ అయితే ఏం లేదు, బ్రిడ్జి అంతా కొంచెం ఖాళీగానే ఉంది. అంకుల్ని అయితే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళండి అంకుల్, లేట్ అయిపోతుందని చెప్పాను. సరే అమ్మా అన్నారు. సో ఇటు సైడ్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు అనమాట, అంటే రోడ్డు వెడల్పు చేస్తున్నారు. ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆపేస్తున్నారు. అదేవిధంగా అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా తీసేస్తున్నారు అనమాట, అంటే రోడ్డు వెడల్పు చేయడానికి అడ్డమవుతుందని. సో అదేవిధంగా ఇటు సైడ్ అంతా పూల చెట్లు అనమాట అమ్ముతారు. అదేవిధంగా అయితే ఇటు సైడ్ అయితే మన నెల్లూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇది కూడా కొంచెం అంటే కొత్తగా మళ్ళీ కడుతున్నారు పక్కనే. ఇది కూడా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కడుతున్నారు, చాలా పెద్దదిగా అయితే కడుతున్నారు. ఇంకా వర్క్ అయితే ఫినిష్ అయితే అవ్వలేదు. సో అదేవిధంగా అయితే ఇక్కడైతే ఎప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అంటే బస్ స్టాండ్ దగ్గర. సో కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఒక 15 నిమిషాలైనా టైం పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అన్ని బండ్లు ఇక్కడే ఆగిపోతాయి. సో పక్కనైతే ఆపమని చెప్పాను, ఎందుకంటే దేవుడికి అయితే పూజ చేయాలి కాబట్టి పువ్వులు కొనుక్కుందామని. సో 20 రూపాయలకైతే పువ్వులు అయితే అడిగాను ఆంటీని. ఆంటీ అయితే 20 రూపాయలకి లెక్క పెట్టి మరీ పువ్వులు ఇస్తుంది. ఎందుకంటే పువ్వులు కూడా ఇప్పుడు కాయడం తక్కువ అయిపోయింది, ఎండలు కదా, ఎండలకి తోటలు కూడా ఎండిపోతున్నాయని. అందుకని వాళ్ళకైతే 10 రూపాయలకైతే ఇన్ని, 20 రూపాయలకైతే ఇన్ని అని పువ్వులు అయితే లెక్క పెట్టి అయితే ఇస్తుంది. సో నేనైతే 20కి అడిగాను, ఇలా పువ్వులు అయితే లెక్క పెట్టి ఇచ్చేసింది. సో ఆటో అయితే ఎక్కొచ్చేసాను ఆఫీస్ దగ్గరికి. నేను రాగానే అయితే సార్ అయితే ఆల్రెడీ ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.